2019 మొదటి ఎస్ఐ రిక్రూట్మెంట్ లో జలీల్ సార్ గైడెన్స్ తో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఏకైక సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. అదే ఉత్సాహంతో 2023 తెలంగాణ రాష్ట్ర ఎస్ఐ ఫలితాలలో మరొకసారి జలీల్ సార్ గైడెన్స్ తో ప్రపంచం సృష్టించిన మా స్టేట్ టాపర్స్ 268, 267, 266, 260, 259, 254, 253, 252, 251 మార్కులు మరియు 200 మార్కులకు పైగా సాధించిన వారు 150 మందికి పైగా విద్యార్థులు. ఇలాంటి సంచలన ఫలితాలతో 2 తెలుగు రాష్ట్రాలలో నెంబర్ 1 కోచింగ్ సెంటర్ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో అందరికీ ఇప్పుడు ఒక డౌట్ అనేది క్రియేట్ అవుతుంది. తెలంగాణ ఎస్ఐ మెయిన్స్కి రిజల్ట్స్ తెలంగాణ పోలీస్ బోర్డు నుంచి మీకు మెయిల్ వచ్చిందా, మెయిల్ రాకపోతే ఏం చేయాలని థంబ్నెయిల్ పెట్టాను నేను. వాస్తవంగా చెప్పాలంటే ఎవరైతే టాప్ మార్క్స్ ఉన్నాయో వాళ్ళందరికీ మెయిల్స్ వచ్చాయి. మన ఇన్స్టిట్యూట్లో ఉన్న ప్రతి పిల్లోడు కూడా మెయిల్స్ వచ్చాయి. కొంతమందికి మెయిల్ రాలేదు. మరి రానప్పుడు మీకు జాబ్ రానట అని మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఒకటేంటంటే ఇక్కడ 100%గా చెప్పాలంటే మెయిల్ వచ్చేసింది అంటే పక్కా వచ్చినట్టే జాబు. కానీ మెయిల్ రాకపోతే రానట్టు కాదు. వెయిట్ చేయండి, ఈరోజు ఈవినింగ్ వరకు కూడా మెయిల్ వస్తుంది కొంతమందికి. ఎందుకంటే 4వ తారీఖు వరకు మనకు లాస్ట్ డేట్ ఉంది. అదేంటి అంటే మనకు మెయిల్ వచ్చిన తర్వాత వాళ్ళు అడుగుతున్నది ఏంటి, నీకు జాబ్ విల్లింగ్ ఉన్నావా లేదా. మరి ఈ మెయిల్ ఎవరెవరికి వస్తుంది అనేది కొంతమందికి డౌట్. అంటే ఇప్పుడు మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకి, అంటే దాదాపుగా 260 మార్కులు వచ్చిన వాడికి కూడా మెయిల్ రాలేదు కొంతమందికి, మనకు తెలిసిన వాళ్ళకి. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే 227 మార్క్స్ వచ్చి ఎస్సీ కేటగిరీ ఉండి హైదరాబాద్ కేటగిరీ ఉన్న వాళ్ళకి కూడా జాబ్స్ రాలేదు, మెయిల్ రాలేదు. 226 ఉండి బీసీఈ ఉన్న వాళ్ళకి కూడా మెయిల్ రాలేదు. 207 మార్క్స్ ఉండి మహిళా విభాగం బీసీఏ ఉన్న వాళ్ళకి కూడా మెయిల్ వచ్చింది. అంటే మెయిల్ వచ్చినంత మాత్రాన కన్ఫామ్ జాబే, కానీ మెయిల్ రానంత మాత్రాన కన్ఫామ్ అయితే కాదు. మీరు కన్ఫ్యూజ్ కాకండి దయచేసి. పిల్లలందరూ మన ఆఫీస్కి ఎక్కువ మంది కాల్ చేస్తున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మెయిల్ నేను ఇక్కడ యాక్చువల్గా ఈ వీడియో చేస్తున్నాను. ఒకటి, ఇక్కడ కన్వర్జన్ ఏముంటుందంటే ఒక పోస్ట్కి మీరు 2-3 పోస్టులకి సెలెక్ట్ అవ్వడం. ఒకటి మీరు ఏం చేస్తారు, కమ్యూనికేషన్ ఎస్ఐలు అప్లై చేస్తారు, కానిస్టేబుల్కి అప్లై చేస్తారు, ఫైర్ కానిస్టేబుల్ ఎస్ఐకి అప్లై చేస్తారు. ఇట్లా 3-4 ఉద్యోగాలకు అప్లై చేసినప్పుడు వాళ్ళు 3-4 ఉద్యోగాలకు విల్లింగ్ ఉన్నా కూడా మీకు ఇట్లా మెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మెయిల్ యొక్క అర్థం ఏంటి అంటే మీరు జాబ్కి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, మీకు మరి ఈ జాబ్ చేయడానికి కన్ఫామ్గా ఉన్నారా లేదా అని మెయిలింగ్. ఎట్లా అంటే మెయిల్ ఎలా వస్తుంది అంటే ఇక ఫస్ట్ ఈ మెసేజ్ వస్తుంది మీ ఫోన్కి. డియర్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఏ వెరీ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ మెసేజ్ ఈ సెంట్ టు యువర్ ఈమెయిల్ అడ్రస్, ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్ ఇమీడియట్లీ అని అన్నాడు. అంటే నీ ఈమెయిల్ ఐడిని ఇమీడియట్గా చెక్ చేసుకోమని చెప్తున్నాడు. మరి ఈమెయిల్లో ఏమొచ్చింది, ఈమెయిల్ కనుక చూస్తే డియర్ క్యాండిడేట్ అని అతని పేరు, రిజిస్ట్రేషన్ నెంబర్, యు ఆర్ ఫౌండ్ టు బి జోన్ కన్సిడరేషన్ సెలెక్టెడ్ పోస్ట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ, నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ అనమాట. తర్వాత ఏంటి 25/4/2022 డేటెడ్ నోటిఫికేషన్ వచ్చింది. యు ఆర్ రిక్వెస్టెడ్ టు గివ్ ద అన్విల్లింగ్నెస్ టు జాయిన్ ఇన్ కేస్ యు ఆర్ సెలెక్టెడ్. ఒకవేళ నువ్వు సెలెక్ట్ అయి ఉంటే నువ్వు విల్లింగ్ ఉన్నావా లేదా, దాని గురించి రెస్పాన్స్ ఎప్పటి వరకు ఇవ్వాలి, 4th August 5 PM వరకు ఇవ్వాలి అని చెప్తున్నాడు. సో నీకు జాయిన్ ఆపర్చునిటీ ఈస్ గివెన్ టు అవాయిడ్ సెలెక్టింగ్ క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ సెలెక్షన్ ఇన్ ఇష్యూ. అంటే నువ్వు ఒకవేళ నీ విల్లింగ్ లేవు అలా ఏమవుతుంది, ఇది TSLPRB నుంచి ఒక మంచి మెసేజ్ అండి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, మన తెలంగాణ బోర్డు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎవరైతే డబల్ జాబ్ వచ్చి మళ్ళీ సెలెక్ట్ అయిన తర్వాత అతను ఈ జాబ్ చేయలేదనుకోండి, అనవసరంగా బ్యాక్లాగ్లో పడిపోతుంది. ఆ బ్యాక్లాగ్లో పడకుండా వేరే వాళ్ళకి మనం జాబ్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి ఇలా మెయిల్ వస్తుంది. ఆ మెయిల్కి మీరు వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీ లాగిన్ అయిన తర్వాత లాగిన్లో ఇలా ప్లీజ్ గో త్రూ ఫ్రమ్ ద కేర్ఫుల్లీ బిఫోర్ రెస్పాండ్, అంటే మీరు రెస్పాండ్ చేయడం కంటే ముందు ఇలా మీకు సెలెక్ట్ యువర్ రెస్పాండ్ అంటే విల్లింగ్ అన్విల్లింగ్ రెండింటిలో ఏదో ఒకటి పెట్టాలి. ఇలా మీకు మీ వెబ్సైట్లోకి మీ TSLPR వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీ యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవుతే మీకు ఇలా చూపిస్తుంది అంటే మీరు విల్లింగా అన్విల్లింగా అని పెట్టేస్తే సరిపోతుంది. ఇది అయితే రాని వాళ్ళందరూ నేను ఒకటే చెప్తున్నాను, మెయిల్ ఐడి రానంత మాత్రాన మీరు సెలెక్ట్ కానట్టు కాదు, మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నాకున్నంత వరకు నాకున్న సమాచారం మీకు ఇస్తున్నాను. మీ ఎవరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఉన్నటువంటి ఫియర్ని తీసేయండి అమ్మా. ఎందుకంటే ఇది లైఫ్, ఇది జాబ్ కాబట్టి అందరికీ రకరకాల డౌట్స్ టెన్షన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. నిస్సందేహంగా చెప్తున్నాను, చాలా మంది మంచి మార్కులు వచ్చి కూడా మెయిల్ రాలేదు.
మెయిల్ రానంత మాత్రాన ఉద్యోగం రానట్టు కాదు, వెయిట్ చేయాలి. ఈరోజు సాయంత్రం వరకు అని రావచ్చు, రేపటి వరకు రావచ్చు. ఒకవేళ మెయిల్ రాని వాళ్ళు ఏం చేయాలి సార్ అంటే వెయిట్ చేయాలి. ఇంకొకటి, మీ మెయిల్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, మీరు ఇచ్చిన మెయిల్ కరెక్టే ఇచ్చారా, మీ మొబైల్ నెంబర్ కరెక్ట్ ఉందా, ఇలాంటి అంశాలను ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మెయిల్ లేకపోతే ఒకసారి లాగిన్ అయ్యి కూడా ఇక్కడ కూడా చూడండి. ఒక్కోసారి డైరెక్ట్గా మీకు రెస్పాన్స్ అడుగుతున్నారా లేదా అనేది కూడా తెలుస్తుంది. అది కూడా లేకపోతే వెయిట్ చేయండి. ఒకటి, జాబ్ సెలెక్ట్ అయిన ప్రతి క్యాండిడేట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ పిల్లలు ఉన్నారు, దాదాపు 253 మార్కులు 252 మార్కులకు మెయిల్ రాలేదు అంటే వాళ్ళు 100%గా 265 ఆర్ 260 ఎబో ఉన్న వాళ్ళకు మాత్రమే 5%, టాప్ 5%లో ఉంటారు కాబట్టి వాళ్ళకు రాదు. అంటే వాళ్ళకి ఇక జాబ్ రానట్టే ఒక రకంగా చెప్పాలంటే. పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి వేరే రెస్పాన్స్ ఉంటుంది. సో మీరు ఒకటి మైండ్లో పెట్టుకోండి, దయచేసి ఎవరైతే మెయిల్ రాలేదో కంగారు పడకండి అమ్మా, మీకు ఖచ్చితంగా సాయంత్రం వరకు మెయిల్ వస్తుంది. ఒకవేళ రాకపోయినా మీకు జాబ్ రానట్టు కాదు, ఫైనల్ రిజల్ట్ వేరే విధంగా ఉంది. ఇది కొంతమందికి డబుల్ ట్రిపుల్ జాబ్స్కి అప్లై చేస్తారు, వాళ్ళకి 2-3 జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థం ఏం కావాలంటే మొత్తం కన్క్లూజన్ రిజల్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇక మనకు ఈ 4వ తారీఖు తర్వాత ఒక 2-3 డేస్లో ఎస్ఐ రిజల్ట్స్ వస్తాయి. తర్వాత మళ్ళీ సేమ్ పోలీస్ కానిస్టేబుల్ కూడా మెయిల్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. మీకు ఇలాంటి అప్డేట్స్, ఏ అప్డేట్ కావాలన్నా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఉంటే పెట్టండి. మీరు కామెంట్స్ ద్వారా కూడా ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి, నాకు మెయిల్ వచ్చిందా రాలేదా అనే డిస్కషన్ కూడా మీరు కామెంట్లో పెట్టచ్చు. మీరు కామెంట్లో పెట్టుకోండి. నా ఉద్దేశం ఒకటే, ఇంకా మీకు ఏదైనా అప్డేట్స్ వస్తే TSLPR నుంచి నేను ఇస్తాను. కానీ నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కంపల్సరీగా ఎవరు కూడా మెయిల్ రాని వాళ్ళు హైరాణ పడకండి. నాకు మంచి మార్కులు వచ్చినాయి, మెయిల్ రాలేదు, నాకు జాబ్ రానట్టు అని ఫీల్ కావద్దు. 100% జాబ్ వచ్చేది ఉంటే వస్తుంది. మీకు మెయిల్ రాకపోయినా మీకు రెస్పాండ్ వస్తుంది. మెయిల్ రాకపోయినంత మాత్రం జాబ్ రాలేదని మాత్రం ఫీల్ కావద్దు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ కానిస్టేబుల్కి సంబంధించిన అప్డేట్స్, ఏదైనా అప్డేట్స్ ఇమీడియట్గా మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.